నమస్కారం గురుగారు. మహాదేవ. ఈ మధ్యకాలం ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి శత్రువులు ఉంటున్నారు. శత్రు బాధలు, శత్రువుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో, శత్రువులు అంటే రాకుండా అసలు వాళ్ళ వల్ల మనకి ఎలాంటి చెడు జరగకుండా ఉండాలంటే ఏమైనా పరిష్కారం ఉన్నాయి? ఏమైనా రెమెడీస్ చెప్తారా మీ ద్వారా? సంతోషంగా అండి. మీరు గోమతి చక్రాల పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నాం. అందులో అంటే మనకేంటి, సముద్రంలోను నదీ తీరంలో స్వయంగా ఆవు కన్ను మాదిరిగా పుట్టేటువంటిది గోమతి చక్రము అంటారు దాన్ని. అది ఇంత చిన్న సైజు నుంచి ఇంత పెద్ద సైజు వరకు ఉంటుంది. అందులో ఒక 3 పెద్ద సైజువి గోమతి చక్రాలను తీసుకోవాలి. తీసుకొని పూర్వంలో ఏంటంటే ఇంకులతో రాసేటువంటిది. అవునా? ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకులు అవి ఇవి దొరకవు కాబట్టి రెడ్ కలర్ మార్కర్ తీసుకోవాలి. తీసుకొని దాని మీద నీకు శత్రువులు ఎవరున్నారో వాళ్ళ పేరు రాయాలి. పేరు రాసేసి ఒకటి ఎర్రటి గుడ్డ తీసుకోవాలి. వస్త్రం, జాకెట్ పీస్ అయినా ఏదైనా వస్త్రాన్ని తీసుకొని ఇవి దాంట్లో వేసి మూట కట్టేసి హనుమంతుని పాదాల దగ్గర సాయంత్రం పూట ఉంచేసేసి దాన్ని తీసుకుపోయి ఎవరు ముట్టుకొని చోట తవ్వేసి దాన్ని పాతి పెట్టాలి. అట్లా ఒక మినిమం 6 నెలలు ఉన్నా సరిపోతుంది. అది భూమిలోనే. అక్కడికి ఎలాగో ఎవరు రారు, తవ్వరు, చేయరు కాబట్టి. విన్నారా? ఇది తీసుకుపోయి అక్కడ పెడితే శత్రు బాధ అనేటువంటిది చాలా మాటికి నివారణ అవుతుంది. ఒకటి ఇది మొదటి పరిష్కారం. రెండో పరిష్కారం ఏంటి అని అంటే, మీకు ఇలాయచీ తెలుసు కదా? ఇలాయచీలో అడవి ఇలాయచీ అని ఉంటది. తెలుసా? ఎప్పుడైనా విన్నావా? కనీసం అది ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసావా? నువ్వు ఫోన్ వాడతావా? ఒకసారి నీ ఫోన్ తీసుకొని అడవి ఇలాయచీ అని టైప్ చేయి. అడవి ఇలాయచీ అది తీసుకోవాలి. అది తీసుకొని ఏంటి అని అంటే, ఒక పిరికెడు చేతిలో పట్టుకొని శత్రువు యొక్క పేరు చెప్పాలి. ఎంతమంది శత్రువులు ఉంటే అంతమంది శత్రువులను పేరు చెప్పేసేసి కొన్ని బొగ్గులు తయారు చేయాలి. బొగ్గులు తయారు చేసేసి ఇలా ఇచ్చి ఆ శత్రువుల పేరు చెప్పాం కాబట్టి ఆ బొగ్గుల్లో వేసేసి కాల్చి అది కూడా బూడిదైపోవాలి. ఈ పొగ అనేది వాళ్ళ దగ్గరికి చేరుకొని మన మీదికి రాకుండా చేస్తుంది. మన దగ్గరికి కూడా రారు వాళ్ళు. అంటే అరే వాడి దగ్గరికి పోవాలి, ఇవాళ ఏదైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి, వాడిని తిట్టాలో కొట్టాలో అని అనుకుంటారు. అప్పుడు నువ్వు ఇది చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక 3 మాసాల వరకు వాడు నీ జోలికి రాడు. 3 మాసాల వరకు ఆ వ్యక్తి అనే ఎవరైతే ఉన్నారో అతను మన జోలికి రాడు. అదొకటి. మూడో పరిష్కారం, ఇందులోనే తెల్ల మిరియాలు కాకుండా తోక మిరియాలు అని అంటారు. తోక మిరియాలు విన్నారా? ఏదైనా ఎప్పుడైనా పేరు? లేదు. లేదా తోక మిరియాలను తీసుకోవాలి. తోక మిరియాలను తీసుకొని హనుమంతున్న వారి దగ్గరికి వెళ్ళేసేసి 54 ప్రదక్షిణాలు గావించాలి. ప్రదక్షిణాలు గావించి ఆ శత్రుబాధ నివారణ అవ్వడాని కోసము ఆ తోక మిరియాలతో హనుమంతుల వారికి అర్చన చేపిస్తే శత్రుబాధ అనేటువంటిది మనకు దరిదాపుల్లోకి కూడా రాదు. చాలా అమోఘమైనటువంటి ఫలితము మన కంటికి కనిపిస్తూ ఉంటది. ఒకటి. ఇంకా ఇవేది కాదు, నరఘోష ఉంటది. నరఘోష, దిష్టి, శత్రు సంహరణ, శత్రువు నుంచి దూరంగా ఉండాలి, శత్రుబాధ మనకు రాకుండా ఉండాలి. ఇవన్నీ ఎలాగో చాలా మందికి ఉంటుంది కాబట్టి దీంట్లో ఇంకొకటి చేతబడి వంటి ప్రయోగాలను కూడా ఎదుర్కొనే ఏకైక ఆయుధం అయితే ఉంది. చెప్పండి. దాన్ని మేము త్రిశూలాయుధం కింద భావిస్తాము. తంత్ర విద్యలో దాని పేరు త్రిశూలాయుధంగా మేము భావిస్తాము. దాని పూర్తి పేరు వచ్చేసేసి అరగజ. అరగజ. మొన్న చెప్పినట్టున్నారు. ఈ అరగజను ఎప్పుడైతే మనం ధరిస్తామో శత్రుబాధ అనేటువంటిది మనకి ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. శత్రుబాధ కూడా నివారణ అవుతుంది. అంతేకాకుండా నరఘోష, దిష్టి సంహరణ అవుతూ ప్రయోగ దోషం కూడా, అంటే ఈ చేతబడి లాంటి వాటివి కూడా మనం ఏదైనా రోగం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే రోగం ఎలా అయితే తగ్గుతూ ఉంటుందో ఇది కూడా నిత్యంగా నీవు ఎప్పుడైతే ధరిస్తూ ఉంటావో అలా తగ్గుతూ వస్తూనే ఉంటుంది చేతబడి. అంతటి మహా గొప్ప ఆయుధమే ఈ యొక్క అరగజ. ఈ 4ని మీరు ఏదైనా సరే వాడితే అమోఘమైన అద్భుతమైనటువంటి ఫలితము
మనకు వస్తుంది. అంటే మీరు చెప్పినట్టు తెలిసిన శత్రువు అయితే పేరు రాయగలుగుతాం, చెప్పుకోగలుగుతాం. సో తెలియని శత్రువులు కూడా చాలా మంది ఉంటారు మనకి. సో దానికి ఎలా ఉపయోగపడుతుంది? తెలియని శత్రువుల కోసమే ఈ మూడోది చెప్పింది. హనుమంతుల వారికి తోక మిరియాలతో అర్చన చేయమని చెప్పాను కదా, ఇది తెలియని శత్రువే. శత్రు బాధ నివారణార్థం సంకల్పంలో అక్కడ నువ్వు ఏ బ్రాహ్మణ దగ్గరికి అయితే, ఏ ఆలయానికి అయితే వెళ్ళేసేసి ఈ అర్చన చేపిస్తున్నావో ఆ అర్చన దగ్గర నువ్వు చెప్పాల్సింది శత్రు బాధ నివారణార్థం అన్నట్టుగా సంకల్పంలో ఆ యొక్క బ్రాహ్మణుడి చేత నీవు చెప్పించుకున్నప్పుడు అది నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు 108 నామాలు చదువుకుంటా ఆ యొక్క తోక మిరియాలతో హనుమంతుడికి అర్చన గావిస్తూ ఉంటే అప్పుడు గనక నీకు ఆ శత్రు బాధ అనేటువంటిది నివారణ అవుతుంది. మళ్ళీ ఇది ఎప్పుడు చెయ్యాలయ్యా అంటే మంగళవారం, శనివారం చాలా మంది హనుమంతుల ఆలయానికి వెళ్తూ ఉంటారు, కానీ మంగళవారం చేయించకూడదు. కేవలం శనివారం రోజునే తోక మిరియాలతో హనుమంతుల వారికి నువ్వు ఎప్పుడైతే ఈ అర్చన గావిస్తావో అప్పుడు నీకు శత్రు బాధ అనేటువంటిది నివారణ అవుతుంది. ఈ అరగజం అనేది బొట్టు చెప్పారు కదా, ఇందులో ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? ఇది బయట అయితే ఎక్కడ దొరకదండి, మా దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మనకి కింద స్క్రోల్ అయ్యే నెంబర్ మనం వేస్తాం కాబట్టి, నా నెంబర్ ఎలాగో వేస్తాం కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేసినటువంటి ఎడల వాళ్ళు బుకింగ్ పెట్టుకుంటే వారి ఇంటికే మనం కొరియర్ అనేది చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. మహాదేవ.